హాయ్. ఎగ్జామినేషన్లో మీకు హౌస్ ప్రాపర్టీ యొక్క ప్రోఫార్మా ఇన్కమ్ను డ్రా చేయమని అడుగుతాడు. అప్పుడు మనము ప్రోఫార్మా ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ప్రోఫార్మా ఇన్కమ్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూసుకోండి ఒకసారి. సో పైన హెడ్డింగ్ మామూలుగా కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని పెట్టేసేయండి. యూ ప్రొవైడ్ 4 కాలమ్స్ ఆన్ ద రైట్ సైడ్ అండ్ పర్టికులర్స్ కాలమ్ ఫర్ ద లెఫ్ట్ సైడ్. సో పర్టికులర్స్లో తర్వాత చూసుకుందాం. రైట్ సైడ్ ఉండే 4 కాలమ్స్లో లెట్అవుట్ ప్రాపర్టీ, డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ, సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో వీటిని మనము ఎట్లా కంప్యూటేషన్ చేస్తామో వాడు చూపి అంటాడు. సో పర్టికులర్స్ ఈ విధంగా మనం ఇక్కడ లెట్అవుట్ ప్రాపర్టీలో డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ, సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫర్ బిజినెస్. ఇక్కడ యాక్చువల్గా సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫర్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ నాట్ ట్యాక్సబుల్ అండర్ దిస్ హెడ్. అది మనకు బిజినెస్ అండ్ ప్రొఫెషన్లో వస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడైతే నాట్ ట్యాక్సబుల్ అండర్ దిస్ హెడ్ ప్రజెంట్ చేసేయండి. మిగతా 3 కాలమ్స్ మాత్రమే మనం ఫిల్ చేయాలి. ఇక్కడ మనము ముందు గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనుక్కోవాలా. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎట్లా అరైవ్ చేస్తామనేది ముందు నేర్చుకుందాము. నేను ముందు లెట్అవుట్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తర్వాత డీమ్డ్ టు బి లెట్అవుట్, తర్వాత సెల్ఫ్ ఆక్యుపైడ్. ముందుగా లెట్అవుట్ ప్రాపర్టీ ఉంటే కనుక గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎట్లా కనుక్కుంటారంటే మున్సిపల్ వాల్యూ ఆర్ ఫెయిర్ రెంటల్ వాల్యూ, ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అండి. చూడండి, ఏ ఆర్ బి, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. దీన్ని మనం ఒక పేరు పెట్టుకుంటాము, ఎక్స్పెక్టెడ్ రెంట్. ఈ రెండిట్లో ఏదైతే హయ్యెస్ట్ ఉంటుందో దాన్ని ఎక్స్పెక్టెడ్ రెంట్ అని రాసి ఈ అమౌంట్ వేసుకోండి. ఈ రెండిట్లో ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్ని, ఈ అమౌంట్ను కంపేర్ విత్ ద స్టాండర్డ్ రెంట్. సో కింద రాస్తాను మళ్ళీ. సో దీని ఎక్స్పెక్టెడ్ రెంట్ను మనం కనుక్కున్నాం, దాన్ని సి అని చెప్పినాం. నా స్టాండర్డ్ రెంట్ రాసుకోండి. సో రీజనబుల్, ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్. చూడండి, ఇక్కడ స్టాండర్డ్ రెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కింద రాస్తాను నేను. సిఆర్ డి, సి ఈజ్ ఎక్స్పెక్టెడ్ రెంట్, డి ఈజ్ స్టాండర్డ్ రెంట్. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్. ఈ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఎట్లా అరైవ్ అయినాము అంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ను స్టాండర్డ్ రెంట్ను కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ను మనం కంపేర్ చేసుకున్నాం. దాన్ని మనం స్టాండర్డ్ ఇది రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అన్నాం. ఈ రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ను యాక్చువల్ రెంట్తో కంపేర్ చేయండి. సో యాక్చువల్ రెంట్ను మనము ఇక్కడ రాసుకొని ఈ రెండింటిలో అంటే ఏమి, రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అండ్ యాక్చువల్ రెంట్ అంటే ఈఆర్ఎఫ్. ఈఆర్ఎఫ్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ పెద్ద కష్టమేం కాదండి. మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ ఎక్స్పెక్టెడ్ రెంట్. The expected rent compared to the standard rent, whichever is lower is treated as a reasonable expected rent. Reasonable expected rent compared with the actual rent, whichever is higher treated as a gross annual value. So from this you deduct the municipal taxes paid by the owner. బాగా గుర్తుపెట్టుకోండి, మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ద ఓనర్ని మనము చేసుకోవాలండి. మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ద ఓనర్ అంటే ఇఫ్ మున్సిపల్ ట్యాక్సెస్ నాట్ పెయిడ్ దాన్ని కన్సిడర్ చేయకూడదు. అండ్ ఇఫ్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ద టెనెంట్ ఆల్సో వీ మస్ట్ ఇగ్నోర్. అంటే ఇక్కడ మీరు చూపించాల్సింది కేవలం మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ద ఓనర్ ఉంటేనే. సో ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూలో నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ని తీసేస్తే వచ్చేదే యాన్యువల్ వాల్యూ. ఇది యాన్యువల్ వాల్యూ, ఓకేనా. సో దీన్ని మనము యాన్యువల్ వాల్యూ అంటాము. ఓకే, నా ఇది పక్కన పెట్టేస్తే దీన్ని ఈ అని పెట్టుకున్నాం. దీంట్లో నుంచి మనము 2 డిడక్షన్స్ ఇవ్వచ్చు అండి. సెక్షన్ 24లో చెప్పాడు. సెక్షన్ 24లో 2 డిడక్షన్లు రికగ్నైజ్ చేస్తున్నాడు. 30% ఆఫ్ యాన్యువల్ వాల్యూ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఫర్ హౌస్ ప్రాపర్టీ అండి. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్, రిపేర్స్, రినీవల్, పర్చేజ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్. అంటే మనము హౌస్ ప్రాపర్టీ మార్టిగేజ్ పెట్టి పిల్లల ఎడ్యుకేషన్ కోసం, పిల్లల మ్యారేజ్ కోసం వాడితే డిడక్షన్ ఇవ్వడానికి వీలు లేదు. హౌస్ ప్రాపర్టీ మీద తీసుకున్న లోన్ను కేవలం హౌస్ ప్రాపర్టీకే యూజ్ చేయాలా, ఓకేనా. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఫర్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, సో ఇవి 2 టోటల్ చేస్తే
టోటల్ డిడక్షన్ మనకు అవైలబిలిటీ వస్తుంది. ఈ టోటల్ డిడక్షన్ను యాన్యువల్ వాల్యూ నుంచి తీసేస్తే వచ్చేదే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏ మైనస్ బి. సో దిస్ ఈజ్ అబౌట్ ద లెట్అవుట్ ప్రాపర్టీ. మరి లెట్అవుట్ ప్రాపర్టీకి డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీకి డిఫరెన్స్ ఏంటంటే, లెట్అవుట్ ప్రాపర్టీ అంటే యాక్చువల్గా లెట్అవుట్ చేయడం, యాక్చువల్గా రెంట్కి ఇవ్వడం. లెట్అవుట్ అంటే రెంట్కి ఇవ్వడం. డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ అంటే అర్థం ఏమి అంటే, రెంట్కి ఇవ్వకపోయినా యాక్ట్ ప్రకారం డీమ్డ్ అనుకుంటాం, అంటే ఇచ్చినట్లుగా భావిస్తాం. డీమ్డ్ అంటే భావించడం అండి. కాబట్టి ఇక్కడ యాక్చువల్గా రెంట్కి ఇవ్వమండి, రెంట్కు ఇవ్వము. అయినా కూడా యాక్ట్ ఏమంటుంది, నువ్వు రెంట్కి ఇవ్వకపోయినా కూడా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ డీమ్డ్ టు బి లెట్అవుట్. మరి డీమ్డ్ టు బి లెట్అవుట్కు ఏ విధంగా ఉంటుంది? సేమ్ కండిషన్స్ అండి. మున్సిపల్ వాల్యూ, ఫేర్ రెంటల్ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఎక్స్పెక్టెడ్ రెంట్. ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్ను స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేయండి. విచ్ ఎవర్ ఈజ్ లోయర్, దీన్ని రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటాము. ఇక్కడ మనము యాక్చువల్ రెంట్ రాసే అవసరం లేదు. ఎందుకు యాక్చువల్ రెంట్ రాయడం లేదు? రెంట్ ఎప్పుడు వస్తుందండి? మనం రెంట్కి ఇస్తే వస్తుంది. కానీ ఇక్కడ రెంట్కి ఇచ్చినామా, డీమ్డ్ అంటున్నాం, డీమ్డ్ టు బి అంటున్నాం, రెంట్కి ఇచ్చినట్లుగా భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ రెంట్ రాదు. ఇదే అమౌంట్ నీకు గ్రాస్ యాన్యువల్ వాల్యూ అయిపోతుంది. ఇదే అమౌంట్ ఇక్కడ నీకు రెంట్కి రాదండి, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. సార్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అన్నారు కదా, ఇక్కడ హయ్యర్ కూడా ఇదే ఉంది, కానీ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ ఉండదు, అసలు యాక్చువల్ రెంట్ అనేది ఉండదు. రైట్. నా ఇది తీసుకున్న తర్వాత సేమ్ అండి, మున్సిపల్ ట్యాక్సెస్ పేడ్ బై ద ఓనర్ తీసేసేయండి, వచ్చిందే యాన్యువల్ వాల్యూ. డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీకి కూడా 2 డిడక్షన్లు వస్తాయి. సేమ్ 30% ఆఫ్ యాన్యువల్ వాల్యూ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే 30% ఆఫ్ యాన్యువల్ వాల్యూ మ్యాండేటరీ అండి, అంటే ప్రాబ్లంలో మీకు ఎక్కడ ఇవ్వడు, దాన్ని మీరు ఖచ్చితంగా డిడక్షన్ ఇచ్చే తీరల్లా. సో ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఫర్ హౌస్ ప్రాపర్టీ పే చేసేది ఉంటే, ఆ ఇయర్కి సంబంధించి ఉంటే డిడక్షన్ ఇవ్వండి, పే చేయని చేయకపోని. కానీ మున్సిపల్ ట్యాక్స్ దగ్గర ఏముందండి, పే చేస్తేనే డిడక్షన్ ఇవ్వాలా, లేకుంటే డిడక్షన్ ఇవ్వడానికి వీలు లేదు. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ పే చేయని చేయకపోని ఇక్కడ అన్ని చోట్ల డిడక్షన్ ఇవ్వవచ్చు. సో టోటల్ డిడక్షన్ బి, ఏ మైనస్ బి. సో సెకండ్ కాలంలో ఉండేది ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ. లాస్ట్ మనకు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫర్ రెసిడెన్స్ అండి. లాస్ట్ ఎందుకన్నాను, ఫర్ బిజినెస్ అంటే ఇక్కడ ఆలోచించే అవసరం లేదు. సో ఇక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఇస్ నిల్ అండి. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫర్ రెసిడెంట్ ఉంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఏం తీసుకోవద్దండి. మున్సిపల్ ట్యాక్సెస్ కూడా డిడక్షన్కి పర్మిషన్ లేదు, కాబట్టి దీని గురించి కూడా మనం ఏమి ఇవ్వము. సో బట్ మనకు డిడక్షన్ మాత్రం అవైలబిలిటీ ఉంటుంది, అది కూడా 30% ఆఫ్ యాన్యువల్ వాల్యూ ఉండదు, ఎందుకంటే యాన్యువల్ వాల్యూనే నీళ్ళు, కాబట్టి ఇది ఉండదు. బట్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ 30,000 వరకు డిడక్షన్ ఇస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక స్టార్ మార్క్ పెట్టినాను. స్టార్ మార్క్ అంటే అర్థమేమండి, కొన్ని కండిషన్స్కి నా అప్లై చేస్తే అప్పుడు మనకు డిడక్షన్స్ 30,000 బదులుగా 2 lakhs వస్తుంది. కండిషన్స్ అప్లై అయ్యండి, ఇక్కడ కండిషన్స్ అప్లై అన్నాను. దీని గురించి నేను ఒకవేళ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ లెంత్ క్లాస్ రిలీజ్ చేస్తే అందులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. సో ఫుల్ లెంత్ క్లాస్ రిలీజ్ చేస్తానో లేదో నాకు కూడా తెలియదు ఫర్ ద టైం బీయింగ్. ప్రస్తుతానికైతే ఇది ప్రోఫార్మా కోసం అయితే నేర్చుకోండి. సో ఇక్కడ 30,000 డిడక్షన్ ఇస్తాము, సర్టన్ కండిషన్స్ అప్లై అయితే 2 lakhs వరకు డిడక్షన్ ఇస్తాము. సో ఇక్కడ మనకు 30,000 మైనస్ వస్తుంది, టోటల్ చేస్తే 30,000 వస్తుంది. ఏ మైనస్ బి, ఇది మైనస్ ఇక్కడ వద్దు కాబట్టి మనం కింద మైనస్ రాసుకోవచ్చు. ఓకే, సో ఏ మైనస్ బి 30,000 వస్తుంది. కొంచెం నోట్ చూసుకోండి. ఇఫ్ ద లోన్ వాజ్ బారోడ్ ఆఫ్టర్ 31st March 99 అండ్ యూజ్డ్ ఫర్ పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్, construction of the house only. Construction, purchase or construction of the house
ప్రాపర్టీ, దెన్ ఇట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 2 lakhs రూపీస్. డిడక్షన్ మనకు 2 lakhs ఇస్తాము. ఓకేనా. నా ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను డిస్కస్ చేస్తున్నానండి. ఇక్కడ స్టాండర్డ్ రెంట్ లేకపోతే, ఇక్కడంతా పైన వర్కింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ రెంట్ ఉంటే ఈ విధంగా ఆలోచించాలండి, ఎన్ని పారామీటర్స్ కంపేర్ చేయాలి. బట్ ఒకవేళ ప్రాబ్లంలో మీకు స్టాండర్డ్ రెంట్ ఇవ్వకపోతే గ్రాస్ యాన్యువల్ వాల్యూని ఎట్లా అరైవ్ చేస్తామంటే మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ, యాక్చువల్ రెంట్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోండి. ఫ్రమ్ ద అబోవ్ 3 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఈజ్ టేకన్ యాజ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. అంటే సింపుల్గా మీకు అర్థం కావాల్సింది, ప్రోఫార్మా అయితే ఇది ఖచ్చితంగా రాయండి ఎగ్జామినేషన్లో ప్రోఫార్మా అడిగినప్పుడు. అండ్ ఒకవేళ మీకు ప్రోఫార్మాలో ఇచ్చిన ఇవన్నీ రాసినా కూడా మంచి మార్కులు ఇస్తారండి. బట్ మీరు ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే స్టాండర్డ్ రెంట్ ఒకవేళ మీకు ప్రాబ్లంలో ఇవ్వకపోతే ఈ మూడిట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోండి. ఈ కండిషన్ సేమ్ అప్లై అవుతాయండి. మనం థియరీ నేర్చుకునేటప్పుడు కూడా కండిషన్స్ ఇవే అప్లై అవుతాయి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనుక్కోవాలా, అందులో నుంచి మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ బై ద ఓనర్ ఉంటే తీసేసేయండి. దాన్ని తీసిన తర్వాత వచ్చే దాన్ని యాన్యువల్ వాల్యూ అంటాం. ఆ తర్వాత సెక్షన్ 24లో 2 డిడక్షన్లు పర్మిషన్ ఇస్తున్నారు, 30% ఆఫ్ యాన్యువల్ వాల్యూ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. సో ఆ 2 అమౌంట్లు మన యాన్యువల్ వాల్యూ నుంచి తీసేస్తే మనకు వచ్చేదే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రోఫార్మా ఆఫ్ ద కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండి. ఇది నేను మీకు ఏమంటారు కామెంట్లో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి.